స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ ఆయిల్ ఏం పీల్చకుండా చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్ వరకు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ వరకు బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, హాఫ్ లెమన్, 1 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్ ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చికెన్ కి మసాలాలన్నీ పట్టేంత వరకు చికెన్ ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసి మూత పెట్టి 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ని 1 పీస్ గా యాడ్ చేసుకుంటూ చికెన్ లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా వచ్చేంత వరకు లో టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇదే ఆయిల్ లోకి జీడిపప్పును కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ అయితే రెడీ. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.